ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో దేవునికి వాక్యం వీక్షిస్తున్నటువంటి సహోదరులు వారి కుటుంబాలకు కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు తరపుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదా? గత శుక్రవారం నుంచి ఇంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఎండల వల్ల, వర్షాల వల్ల, వాతావరణం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుడి కృపను బట్టి మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు, సురక్షితంగా కాపాడాడు. ప్రార్థన చేసుకుని దేవునికి వాక్యం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, మీకు స్తోత్రాలు నాయన. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహాదయ చొప్పున నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి సురక్షితంగా కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో ప్రియులైన మీ బిడ్డతో కలిసి ఈ శుక్రవారం బైబిల్ తరగతిలో ప్రారంభ ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు. ఇంత పర్యంతము కీర్తన ద్వారా మీరు స్థుతి పొందారు. అలాగే వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో మేము నేర్చుకోవాల్సినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నావో అవి నా ప్రభా అల్పుడను అయిపోయాడును నన్ను మరుగుపరిచి బిడ్డలకు నాయన మీరు అందిస్తారని ప్రార్థన చేసుకుంటున్నాను. ఇటుగా ఏ ప్రదేశాల్లో బైబిల్ తరగతులు నిర్వహిస్తున్నారో ఆయా తరగతులు ఆత్మతో సత్యంతో నాయన నడిపించడానికి మీ కృప కొరకు కనపెడుతున్నాను. అలాగే మా గురించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళ్తున్నాను. అపవిత్రమైన నా పెదవులు కాల్చి పవిత్రపరిచి పరిశుద్ధమైనటువంటి మీ యొక్క లేఖనాలు ప్రియమైన మీ బిడ్డలకు అందించడానికి ఒక పనిముట్టుగా నన్ను వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అలాగే బిడ్డలు మీ యొక్క వాక్యం వింటుండగా వినే చెవులు, గ్రహించే ఆత్మ, లోబడి బుద్ధి ప్రసాదించండి. కేవలం మీ సన్నిధిలో మీ వాక్యం వైపు నాయన ఉంచగలిగేటువంటి మనస్థితి ఇక్కడున్న ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అలాగే ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు కూడా మీరు దయచేయండి. మీ వాక్యం ఎత్తుపడుచున్నట్టుగా రోగగ్రస్తులు మృతి స్వస్థపరచండి, బలహీనలు మృతి బలపరచండి. ఆయా సమస్యలతో సతమతమవుతూ శాంతి కోరి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డ యొక్క విజ్ఞాపన మీరు ఆలకించి మీ నామంకే మహిమ తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం ఒకటి మాత్రం చదువుదాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం మాత్రమే. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. నాతో కలిసి చెప్తారా? బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చాలా గత వారం మనం ఏం నేర్చుకున్నాం? గత వారం దేవుణ్ణి అడగటం గురించి నేర్చుకున్నాం. ఏం అడగాలి, దేవుణ్ణి ఎలా అడగాలి అనేటువంటి విషయాలు నేర్చుకున్నాం. మరి గత వారం చెప్పి మర్చిపోతూ ఉండేలాగా జ్ఞాపకం ఉంచుకుంటూ ఉండాలి. అవునా? ఈ దినాన్ని బుక్కవారి తైలం అంటే అర్థమైందా మీకు? అత్తర్ సాయిబు అనమాట. అత్తర్ సాయిబు సెంట్ చేస్తారు కదా. ఈ మధ్య ఇంకా పెర్ఫ్యూమ్స్ వచ్చిన తర్వాత అత్తర్ సాయిబు రాక తగ్గిపోయింది. ఆ తైలంలో చచ్చిన ఈగలు ఏమైనా పడితే చెడు వాసన వచ్చేస్తుంది. ఆ నూనెంతా చెడు వాసన వచ్చేస్తుంది, అత్తరంతా చెడు వాసన వచ్చేస్తుంది. అంతకుముందు ఎంత గుమగుమలాడిపోయిందో. ఇదివరకు కొబ్బరి నూనె సీసాల్లో ఏదో గింజలు వేసుకుంటూ ఉండేవారు. ఖర్జూరం గింజలు అవి ఇవి వేసుకుంటూ ఉండేవారు. అది ఉన్నంతసేపు కూడా చక్కగా వాసన వచ్చేది. ఆ
పొరపాటున ఏమైనా ఈగలందరూ పడ్డాయనుకోండి, ఆ నూనె ఏమైపోద్ది? చెడ్డ వాసన వచ్చేస్తుంది. ఎందుకు తెలియజేస్తున్నాడంటే ప్రసంగి చాలా తెలివైన వాడు, చాలా జ్ఞానవంతుడు. జీవితం అంతా కూడా అనుభవించి చివరికి తేలిన ఫలితాన్ని అని చెప్తాడు. ఆవిడకి వచ్చినప్పుడు అనుభవంతో చెప్తున్నాడు. కొంచెం బలహీనత. యాకోబు గారు కూడా అంటాడు, కొంచెం నిప్పు అరణ్యం అంతటిని తగలబెట్టేస్తుంది. యాకోబు గారు 3వ అధ్యాయంలో చెప్తాడు. కొంచెం నిప్పు అంటాడు. నిప్పు చిన్న నిలిచి సరిపోద్ది, పెద్ద అరణ్యం తగలబెట్టేటాడు. అలాగే మన జీవితాల్లో కూడా కొంచెం బలహీనత, ఎంత గొప్పగా మనం జీవించినా ఏదో ఒక బలహీనత, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం మనం ఏం చేస్తుందంటే బలహీనపరిచేస్తుంది, దేవుని నుంచి దూరపరిచేస్తుంది. అటువంటి పరిస్థితిని కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్లో కొంతమందిని మనం ఆలోచించేటానికి ప్రయత్నించేద్దాం. దావీదు గురించి మనం ఆలోచించేస్తే మొదటగా దావీదు గురించి ఆలోచించేద్దాం. స్వామర్థనం వచ్చేసింది దావీదుకి. యుద్ధాలు చేశాడు, బాల్యంలోనే సింహాన్ని కొట్టాడు, గొలియాతు సూర్యుడిని చంపేశాడు. అటువంటి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తి, గొప్ప పేరు పొందినటువంటి వ్యక్తి, దేవుని యొక్క కృప పొందిన వ్యక్తి చిన్న పొరపాటు ఒకటి చేశాడండి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు చదువుతున్నాను. వసంతకాలమున రాజులు యుద్ధములకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసింది. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచాను. యోవాబు దావీదు యొక్క సైన్యాధిపతి నుంచి సైన్యాన్ని పంపించాడు. ఎవరి మీదకి? అమ్మోనీయులను సంహరించడానికి పంపించాడు. ఈయన మాత్రం ఏం చేశాడు? యెరూషలేమునందు నిలిచాను. బతకం వచ్చిందనమాట. మనకు కూడా చాలా పనులు చేసేసిన తర్వాత కొంచెం బతకం వచ్చేస్తూ ఉంటుంది, కొంచెం బుద్ధిహీనత. ఎంతో భక్తిగా జీవిస్తాం, ముందు వచ్చేస్తాం ప్రార్థనకి, కీర్తనలు గట్టిగా పాడేస్తాం, వాక్యం రెఫరెన్స్లు వెంటనే చెప్పేస్తూ ఉంటాం, ప్రార్థనలో ఏకీపిస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉండదు, అసలు చర్చి ముఖమే చూడరు, చర్చి వైపే చూడరు, పాస్టర్ గారంగా చూడరు. అసలు బలహీనత వచ్చేస్తూ ఉంటుంది. దావీదు పరిస్థితి ఏమైనా చూడండి. ఒకానొక దినమున వృద్ధు గుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచు పైనుండి చూస్తుండగా, వృద్ధు గుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి. వృద్ధు గుంకినప్పుడు ఏం చేయాలి? పడుకుంటాకి వెళ్ళాలి. పొద్దు గుంకిన తర్వాత భోజనం చేసి పడుకోవాలి. అదే అప్పుడు లేచాడంట, అంటే అప్పటి వరకు ఏం చేశాడు? అప్పటి వరకు నిద్రపోతున్నాడు అన్నమాట. మరి మన జీవితాల్లో ఎక్కడ నిద్రపోతున్నాం చూడండి ఒకసారి. ఉదయ సంధ్య, సాయం సంధ్య, 2 సంధ్యల్లో కూడా నిద్రపోవడానికి వీల్లేదు. నిద్రపోతే దరిద్రం వస్తుంది. అయితే 2 వేళలో, సంధ్యాకాలం అంటే సూర్యుడు ఉదయించక ముందు ఆ కాలాన్ని ఉదయ సంధ్య అంటారు. తెల్లవారు వెలుగు వస్తుంది. వెలుగు వచ్చిన తర్వాత ఆ సూర్యుడు ఉదయించక ముందు ఉండేటువంటి ఆ యొక్క సమయాన్ని ఉదయ సంధ్య అంటారు. సూర్యుడు అస్తమించేస్తాడు. అస్తమించిన తర్వాత కూడా ఇంకా చీకటి పడక ముందు వెలుగుంటుంది. ఆ సమయాన్ని సాయం సంధ్య అంటారు. సంధ్యలు 2 సంధ్యలు, ఆ ఉదయ సంధ్య, సాయం సంధ్య. 2 కాలాల్లో కూడా ఎవరైతే నిద్రపోతారో వాళ్ళు దరిద్రులు అవుతారు. దావీదు అదే చేశాడు. సాయం సంధ్య సమయంలో నిద్రపోయాడు.
లేచేటప్పుడు పడక మీద నుండి లేచి బద్ధకం వచ్చిందో, సోమర్తనం వచ్చిందో, నిద్రపోతనం వచ్చిందో, ఏదొచ్చిందో జరిగింది. నిద్ర నుంచి లేచాడు. లేచి మిద్దె మీద నడుస్తున్నాడు. తాయితీగా షికారు చేస్తున్నాడంట. డాబా మీద ఎక్కి నడుస్తున్నాడు, చూస్తున్నాడు అన్నమాట. రాజు యొక్క అంతఃపురానికి చేర్చి సైనికుల యొక్క క్వార్టర్స్ ఉంటాయి. రాజులకైతే మరి లోపల బాత్రూమ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి. మరి ఆ సైనికులకి వాళ్ళకి బాత్రూమ్స్ ఓపెన్గానే ఉంటాయి. మనం ఇదివరకు ఇప్పుడైతే బాత్రూమ్లు కట్టించుకుంటున్నాం, ఇదివరకు అయితే దళ్ళు కట్టేసుకుని ఆ దళ్ళలో స్నానం చేస్తూ ఉండేవాడు. అవునా? అదే పరిస్థితి అన్నమాట. ఇక్కడ ఆయన అలా తిరుగుతూ ఉంటుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడిను. స్నానం చేస్తూ ఉన్నదంట ఒక స్త్రీ. అలాగ కాకతాళీయంగా చూస్తున్నాడు, తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉంటే ఒక అమ్మాయి స్నానం చేస్తుందంట. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడకు ఊరియాకు భార్య అయిన బత్షెబాని తెలియజేయగా చూశాడు. స్నానం చేస్తుంటే ఆడకూతురు స్నానం చేస్తుంది కదా, మనం అలా చూడటం ఎందుకు కళ్ళు మూసుకోవాలి. కానీ ఆమె సౌందర్యవతిగా ఉండటం చూశాడు. మరి అందం ఎక్కడ ఉందో మరి నాకు అర్థం కాదు. చూసి ఆమె గురించి సమాచారం తెలుసుకోవడానికి ఒక దూతను పంపించేశాడు. ఆమె ఎవరో ఏమిటి ఎంక్వైరీ తీసుకురామని. ఆమె గురించి వాకబు వచ్చేసింది. ఏలీయాము కుమార్తె హిత్తీయుడకు ఊరియాకు భార్య. అతని తండ్రి పేరు ఏలీయాము, భర్త పేరు ఊరియా. మరి వ్యభిచారం చేయటం అనేది నేరం. భర్త పేరు తెలిసింది. భర్త ఎక్కడ ఉన్నాడు? సైన్యంలో ఉన్నాడు, యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తున్నటువంటి సైనికుని యొక్క భార్య అని కూడా తెలిసింది. తెలిసి ఏం చేస్తున్నాడు? ఆమె పేరు కూడా తెలిసింది, బత్షెబా అని తెలియగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపించాడు. దూతను పంపించాడు. రాజుగారు కలిస్తే దెబ్బలకు కుదరడానికి అని చేత దూతను పంపించాడు. దూతను పంపితే రాజుగారు మాట మరి కాదనడానికి ప్రజలు సరిపోరు కాబట్టి ఆమె వచ్చింది. ఆమె ఎదుగు రాక అతడు ఆమెతో శయనించాడు. ఏం చేసింది? కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చాడు. ఆ శయనించిన తర్వాత అపవిత్రత పోగొట్టుకుని ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతిని అని దావీదుకు వర్తమానం పంపగా 5వ వచనంలో ఏమైంది? నేను మరి రాజా నేను గర్భవతిని అయ్యాను, నా భర్త చూస్తే యుద్ధంలో ఉన్నాడు, నేను నీ వలన నేను గర్భవతిని అయ్యాను అని కబురు చేస్తే దావీదు హిత్తీయుడకు ఊరియాను నా యొక్క పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞయించాను. యోవాబు సైన్యాధిపతికి యోవాబును పంపించమని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. మరి యోవాబు ఏం చేస్తాడు? సైన్యాధిపతి ఎందుకు పంపిస్తున్నాడు రాజుగారు అని చెప్పి పంపిస్తాడు కదా. ఊరియా దావీదు దగ్గరికి వచ్చాడు. రావడంతో దావీదు యోవాబుని యోగక్షేమాన్ని, జనుల యోగక్షేమమును, యుద్ధ సమాచారమును అడిగాను. ఒక సామాన్య సైనికుడితో ఒక మహారాజు మాట్లాడుతున్నాడు అంటే అంత అవసరం అంటారా? అంత అవసరమా మాట్లాడాల్సింది? ఎందుకు మాట్లాడుతున్నాడు? యుద్ధ సమాచారం గురించి అడుగుతున్నాడు. ఎలా జరుగుతుందో మంచిదే. అది ఎవరిని అడగాలి? సైన్యాధిపతిని అడగాలి. ఇతన్ని అడిగి ఏమంటున్నాడు? తర్వాత ఇంటికి పోయి శ్రమ తీర్చుకును అని ఊరియాకు సెలవీయగా, నువ్వు ఇంటికి వెళ్ళి శ్రమ తీర్చుకో, నువ్వు అలసిపోయావు, యుద్ధం చేసి చాలా బాగా యుద్ధం చేసావు అంచేత కొద్ది ఇవాళ రేపు కూడా నువ్వు రెస్ట్ తీసుకో, ఇంటికి వెళ్ళిపో అని చెప్పన్నాడు. ఊరియా రాజనగరంలో నుంచి బయలుదేరాడు. అంతఃపురం నుంచి బయటకు వెళ్ళాడు. అతని వెనుక రాజు
ఫలాహారము అతని ఇంటికి పంపించను. కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారాన పండుకొనెను. అలసిపోయి వచ్చాడు కదా అని పలహారం పంపించాడు. అంటే ఒక సామాన్య సైనికుని అంత గౌరవించి ఆదరిస్తున్నాడు, అంటే మంచిగా చూస్తున్నాడు. పలహారం పంపించి రెస్ట్ తీసుకో నువ్వు అని చెప్పి అన్నాడు. కానీ ఊరియా మాత్రం ఆ పలహారం తిన్నాడో తినలేదో నాకు తెలియదు, కానీ ఇంటికి మాత్రం వెళ్ళలేదు. ఏం చేశాడు? తన ఇంటికి పోలేదు. ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారాన పండుకొనెను. మళ్ళీ అతడు వెళ్ళిపోయాడు, కానీ దావీదు యొక్క మనసంతా అతని మీద ఉంది. అతను ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని అతన్ని గమనిస్తూనే ఉంటున్నాడు. అలాగే గమనించినప్పుడు ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదు కనబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చినవి కదా, ఇంటికి వెళ్ళకపోతివే అని అడుగుగా, నువ్వు ఎంత యుద్ధంలో ఉండి శ్రమపడి వచ్చావు, ప్రయాణం చేసి వచ్చావు, నీకు నేను పర్మిషన్ ఇచ్చాను, నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నాడు. కారణం ఏంటని అడుగుతున్నాడు. అప్పుడు ఊరియా అంటున్నాడు, మందసమును ఇజ్రాయేలు వారును యోధా వారును గుడారములలో నివసించుతుండగా నా అధిపతి యోవాబు నా ఏలినవాడవకు నీ సేవకులు బయట దండులో ఉండగా భోజనపానములు చేయటకు నా భార్యతో పరుంటకు నేను ఇంటికి పోదునా? నీ తోడు నీ ప్రాణం తోడు నేను అలాగూ చేయబడను కాను అని దావీదుతో చెప్పాడు. ఎంత దైవభక్తి, ఎంత దేశభక్తి కలిగి ఉన్నాడో ఊరియా గురించి మనం ఆలోచించండి. ఊరియా ఎంత భక్తి కలిగిన వాడు. నా తోటి సేవకులంతా కూడా కష్టపడుతున్నారు అక్కడ, మరి నేను రెస్ట్ తీసుకుంటానా? నా అధిపతి కూడా అక్కడ సైన్యంలో యుద్ధం చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. నేను తినేసి తాగేసి నేను ఇక్కడ పడుకుంటానా అని చెప్పి అన్నాడు. మరి మనకి అటువంటి గుర్తుందా? శుక్రవారం బైబిల్ తరగతికి ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చుంటే మరి ఇంటి దగ్గరే ఉండి పనులు చేసుకునే వాళ్ళకి ఈ మనసు ఉందా? అసలు ఆ మనసు ఉంటే ఏం చేస్తారు? వస్తారు కదా. వాళ్ళు మనకల్లా బాప్తిజం పొందిన వాళ్ళు కదా, వాళ్ళు సంఘంలో చేర్చబడిన వాళ్ళు కదా. ఎందుచేత వాళ్ళు రావట్లేదు? సోమర్థనం, బద్ధకం, లేకపోతే ధనాశ, డబ్బులు పోతాయేమో, అవునా, ఇటువంటి పని పోతుందేమో అనేటువంటి రకరకాలైనటువంటి కారణాలు ఉంటా ఉంటాయి. దేవుని పని జరుగుతూ ఉంటే దేవుని పనిలో ఉండకుండా మరి ఉంటారు. వాళ్ళకి ఏం కలుగుతుంది? ఈ ఊరియాను చూసి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. అవకాశం ఇచ్చింది, రాజుగారు భోజనం పెట్టాడు, రాజుగారు మంది ఇచ్చాడు, తాగేసి మందు తాగేసి భోజనం చేసేసి గురిపెట్టి నిద్రవలసిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుంది? జ్ఞానాన్ని, ఘనతని తేడా చేసేస్తుంది కొంచెం. ఇక్కడ దావీదు గారు కొంచెం బుద్ధిహీనత చేశాడు, కొంచెమే. అది అలాగ చేసే దావీదు, నేడును నీవు ఇక్కడ ఉండుము, రేపు నీకు సెలవిత్తును అని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతనికి భోజనములకు పిలిచాను. అతను బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతన్ని మత్తునుగా చేశాను. సాయంత్రం అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుతుంది. ఎంత తాగేసినా, ఎంత మత్తుగా ఉన్నా రాజభక్తి, దేశభక్తి విడిచిపెట్టలేదు. తన స్థితిని మర్చిపోలేదు. ఇవాళ మన సంగతి ఎలా ఉంటుంది? బాగా తినేసేమండి, తాగేసేమండి, మత్తులైపోయాము, ఇంకా దేవుని పని అక్కర్లేదు అనేటువంటి ఆలోచన కలిగి ఉండేటువంటి పరిస్థితి మనం కలిగి ఉంటాం. అని వెళ్ళలేదు. వెళ్ళకపోతే సాయంత్రం అతడు బయలుదేరి ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొన్నాడు. ఉదయమున దావీదు యుద్ధము మూపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతను కొట్టబడి హతమగినట్లు నీవు అతని యొద్ద నుండి పీళ్లు పొమ్మని యోవాబునకు ఉత్తరం రాయించి ఊరియా చేత పంపించాడు.
మరుసటి రోజున యోవాబుని పిలిచాడు, యోవాబుకి ఉత్తరం రాశాడు, ఈ ఊరియా చేత ఉత్తరం పంపించాడు. నువ్వు ఇంటికి వెళ్ళలేదు కదా, సరే 2 రోజులు ఉన్నాడు, 3 రోజులు ఉన్నాడు. ఆ దినము మరుసటి దినం కూడా అంత భయంకరమైన యుద్ధం అక్కడ జరుగుతుంటే తన భార్యతో సుఖించినటువంటి మనసు ఊరియాకి లేదు. దావీదు యొక్క మనసు ఏంటి? ఊరియా వెళ్ళి తన భార్యతో శయనిస్తే తను వచ్చినటువంటి ఆ గర్భం తన భర్త వల్ల వచ్చింది అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగి ఉంటారు. నేరం నా మీద నుంచి తప్పుకుంటుంది అనేటువంటి పరిస్థితి చేశాడు. అంత తెలివిగా ఆలోచించాడో చూడండి. ఒక తప్పు చేసినప్పుడు దానికి మళ్ళీ ఇంకో తప్పు చేయదు. ఒక తప్పు అదేం చేస్తుందంటే మర్యాద తప్పు చేస్తుంది, మర్యాద తప్పు చేస్తుంది, మర్యాద తప్పు చేస్తుంది. అసలు తప్పు చేయకుండా కరెక్ట్గా ఉంటేనే మంచిది. ఊరియా కరెక్ట్గా ఉన్నాడో, దావీదు కరెక్ట్గా ఉన్నాడా? ఊరియాకి దేశభక్తి కలిగి ఉన్నాడా? దావీదు దేశభక్తి కలిగి ఉన్నాడా? దావీదు ఎంత దేశభక్తుడు, దేశం కొరకు ఎంత పాటుపడ్డాడు, ప్రాణాలను కూడా సహించి తెగించి గొలియాతును చంపాడు కదా. అటువంటి వ్యక్తి మనసు ఏమైపోయింది? ఇప్పుడు ఈ స్వామర్థనంలో పడిపోయాడు, వ్యభిచారంలో పడిపోయాడు, తన సుఖం కోరుకున్నాడు అంతే. ఈవేళ తన సుఖం కోరుకునే దేవుని యొక్క పని మానేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తన కుటుంబ పోషణ కొరకు లేక తన వ్యక్తిగతమైనటువంటి విశ్రాంతి తీసుకుంటాం కొరకు దేవుని పనికి ఎగనాం పెట్టేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. మన పని కంటే దేవుని పని ముందు చూడాలి. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవునికి ప్రథమ స్థానం ఇస్తేనే దేవుడు ఇష్టపడతాడు. దేవుడు అంటే లెక్క లేకపోతే కొంతమంది దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు అంటే లెక్కలేదు, దేవుని సేవకుడు అంటే లెక్కలేదు, దేవుని సంఘం అంటే లెక్కలేదు, దేవుని మందిరం అంటే లెక్కలేదు, దేవుని ఆరాధన అంటే లెక్కలేదు. అటువంటి వాళ్ళు నిత్యనాశనానికి వెళ్తారే తప్ప నిత్య జీవానికి వెళ్ళరు. ప్రస్తుతం బ్రతుకు బాగుంటుంది, బాగుండొచ్చు, కానీ తర్వాత మరణించిన తర్వాత నిత్యనాశనానికి వెళ్తారు. అవునా? ఏమ్మా వెంకమ్మ ఏంటో ఆలోచన చేస్తున్నాం. నిత్యనాశనానికి వెళ్తారు, నిత్య జీవానికి వెళ్ళరు. దావీదు పరిస్థితి ఎంతవరకు వచ్చిందో చూడండి. దావీదు బెటరా, ఊరియా బెటరా? ఒక సైనికుడు, సామాన్య సైనికుడు, దేశభక్తి కలిగి ఉన్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాం? విశ్వాసి ఆలోచన చేస్తున్నావా? నువ్వు బాప్తిజం పొందావు, రక్షించబడ్డావు, పరిశుద్ధాత్మ వరం పొందావు, దేవుని యొక్క పని అంటే ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నావు? ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. అవునా? ఏం చేశాడు? తన మరణ వార్తను తన చేతే పంపిస్తున్నాడు. ఊరియా ఏమి ఇచ్చాడో రాజుగారు, మనమైతే ఏం చేస్తాం? రహస్యంగా ఇచ్చారు, ఏంటి చూడాలి, ఏమి ఇచ్చారమ్మా, ఏం చెప్పారు అందులో చూస్తా ప్రయత్నం చేస్తాం. కానీ ఆయన ఏం చేశాడు? ఇచ్చినట్టు పట్టుకెళ్ళాడు. ఎంత నమ్మకస్తుడో చూడండి ఒకసారి. ఊరియా ఎంత నమ్మకస్తుడో. మరి ఆ నమ్మకం మన దగ్గర ఉందా? మన దగ్గర ఉందా? ఉండాలి. ఉంటేనే మరి దీవించబడతాం. ఈ ఊరియాని ముందు వరుసలో పెట్టి ప్రమాదకరమైన పరిస్థితిలో అతను చంపి అక్కడి నుంచి నువ్వు తప్పుకో అన్నాడు. అలాగే చేశాడు. యోవాబు కూడా సైన్యాధిపతి రాజు చెప్పిన మాట వినాలి కదా, రాజు చెప్పినట్టే చేశాడు. అంటే దేశం కొరకు చూస్తున్నాడా, వ్యక్తి కొరకు చూస్తున్నాడా రాజు? ఇటువంటి సమర్థుడైనటువంటి వారిని చంపించేస్తే, ఇంత దేశభక్తి కలిగినటువంటి వ్యక్తిని చంపించేస్తే దేశం ఏమైపోతుంది అనేటువంటి ఆలోచన ఒక రాజుగా దావీదు కలిగి ఉన్నాడా? లేదు. పోతే పోనీ, ఏమైతే నా స్వార్థమే కావాలి, నా సుఖమే కావాలి అని అనుకున్నాడే తప్ప దేశం కొరకు ప్రజల కొరకు ఆలోచించేది. దేవుని భయం లేదు. అవునా? అటువంటి సరే అతని యుద్ధం జరిగింది, అతడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత బత్షెబని తీసుకుని వచ్చేసాడు, ఇంటికి తీసుకుని వచ్చేసాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 12వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి, కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపాను. దావీదు దగ్గరికి పంపించాడు. ఎవరిని? ఎవరు ఊరుకున్నా దేవుడు ఊరుకోడండి. మీరు నిన్ను ఆశ్రయించారు, నరులేమి చేయలేరు అంటున్నాడు దావీదు.
అంత గొప్ప మాట చెప్పినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? తప్పిదం చేశాడు. ఎటువంటి తప్పిదం? చిన్న తప్పిదమే, పెద్ద తప్పిదమే కాదు అది. చిన్న తప్పిదమేనా? వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు, 2 పాపాలు, ఘోరమైనటువంటి పాపాలు చేశాడు. వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. అటువంటి పరిస్థితిలో దేవుడు ఊరుకోలేదు. తన ప్రవక్త అయినటువంటి నాతాన్ని నుంచి పంపించాడు. అతను ఒక కథ చెప్పాడు ఇక్కడ. ఈ కథ అందరికీ తెలుసు. ఏమిటి కథ? ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలను గుడ్లను కలిగి ఉండను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయింది. కొనుక్కున్నాడంట, కష్టపడి కొనుక్కున్నాడు. ఒకటే చిన్న గొర్రె పిల్ల. ఒకటికేమో విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. 2 ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు, ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ నాతాను. వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని బిడ్డల యొద్దను నుండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలో నుండి త్రాగుచు, వాని కౌగిట పండుకొనొచ్చు, వానికి కుమార్తె వలె ఉండెను. కుమార్తెలాగానే ఉంటుంది ఆ గొర్రెపిల్ల. అతను తిన్న కంచంలోనే తింటుంది, అతను తాగిన పాత్రలో తాగుతుంది. ఎంత ప్రేమ కలిగి, ఎంత ఎఫెక్షన్తో ఉన్నది ఆ గొర్రెపిల్ల. అటువంటి పరిస్థితిలో ఇట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తం చేయుటకు తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిని ఉంటున్నలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వారికి ఆయత్తం చేశాను. ధనవంతుడు కదా, ఏం చేస్తే జరుగుతుంది దరిద్రుల్ని. ఈవేళ సమాజంలో అదే జరుగుతుంది. 4 డబ్బులు ఉన్నవాడు, 4 అండ ఉన్నవాడు ఏం చేసినా, వాడు ఎటువంటి బూతులు తిట్టినా, ఎటువంటి మాటలు మాట్లాడినా, ఎటువంటి చర్యలు చేసినా అవి చెల్లుతున్నాయంటే. వాడు ఎదిరించేవాడు ఎవడో లేడు. ఎవడన్నా అడిగితే వాడి మీద తిడతాడు బూతులు, వాడి మీద మళ్ళీ తిరుగుతాడు గులియాతడు. అవునా? సమాజంలో పరిస్థితి అలా ఉంది. అటువంటి పరిస్థితిలో ఏం చేశాడు? తీసుకున్నాడు, బలవంతంగా లాగేసుకుని ఆ గొర్రె పిల్లను వచ్చినటువంటి అతనికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ దరిద్ర గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వారికి ఆయత్తం చేశాడు. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకుని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వలను అని నాకంటాడు. ఈ మాట చెప్పడంతో ఈ పౌరులు వచ్చేసింది. ఎదుటి వారికి చెప్పడానికైనా నీతులు తనకు ఉండవా? ఎదుటివాడు పాపం చేశాడు, ఎలా చేశాడంటే ఎంత కోపం వచ్చేసింది, ఉగ్రుడైపోయాడు. ఆ గొర్రె పిల్లకి బదులుగా 4 గొర్రె పిల్లలు ఇవ్వలేడు, తీర్పు కూడా ఇచ్చేసాడు అప్పుడు. అప్పుడు నాతాను అంటున్నాడు, ఆ మనుషుడు నీవే, ఇజ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానిని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానిని స్త్రీలను నీకు ఒకటి చేర్చి ఇజ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి ఇది చాలా జరుగుతుంది. నీవు అనుకునే ఎడలా నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చిందును. దానితో ప్రవక్త మాట్లాడుతున్నాడు, దేవుడు చెప్పేటువంటి మాట చెప్తున్నాడు అన్నమాట. ఆ మనుషుడు ఎవరో కాదు, నువ్వెక్కడున్నవాడు? గొర్రెలు పెంచుకుని గొర్రెలు మేపుకునేటువంటి వ్యక్తివి. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నేను బలమిచ్చి, శక్తినిచ్చి, నీకు కావలసిన సమస్తాన్నిచ్చి, జయమిచ్చి, సౌలు యొక్క నీ యజమాని యొక్క నగరిని నీకు అనుగ్రహించానే, నీ యజమాని స్త్రీలలో నీకు ఒకటి చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించానే, ఇది చాలదని నీవు అనుకునే ఎడలా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చేందుగా నన్ను అడిగితే, దేవా నాకు ఇది సరిపోలేదు, ఇంకోటి కావాలని అడిగితే నేను ఇవ్వనా?
ఎంతమందిని ఇచ్చాను నీకు? ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ నీకు ఇష్టమయ్యారు కదా. నేను ఇస్తేనే కదా నువ్వు పొందావు. ఇవాళ దేవుడు నీకు ఇచ్చింది, నువ్వు కలిగి ఉన్నది ఏది? దేవుడు ఇచ్చిందా ఇవ్వందా? కలిగి ఉన్నది దేవుడు ఇచ్చిందే. అది కాకుండా ఇంకా నాకు కావాలని అడిగితే దేవుడు ఇస్తాడు కదా. దేవుడిని అడగడం మానేసి దేవుని సన్నిధిని ధిక్కరించి దేవుని సన్నిధికి రాకుండా దేవుని నిర్లక్ష్యం చేసి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తుంటున్నావు. అది దేవునికి ఇష్టమా? ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. దావీదు చెబుతుంటున్నాడు, నది ఎక్కువగా నీకు ఇచ్చేందును నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేదివేమి. ఎవరి మాట తృణీకరించావు? దేవుని మాట తృణీకరించావు. నువ్వు ఆరాధన రావడం మానేసావంటే ఎవరిని నిర్లక్ష్యం పెట్టావు? నిన్న చెప్పాను, చింతాలు బయటకు వెళ్ళేటప్పటికి వచ్చిన తర్వాత చెప్పాను నేను, నువ్వు ఎవరిని నిర్లక్ష్యం చేసావు? నన్ను కాదు నిర్లక్ష్యం చేయడు. ఎవరిని నిర్లక్ష్యం చేసావు? దేవుని నిర్లక్ష్యం చేసావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో అలా ఉండాలి. బయట ఎవడో వచ్చాడు, వాడికి తెలదు. దేవుని సన్నిధిని వాడికి తెలియదు. వాడు అవసరం తీసుకుంటే వాడు వచ్చాడు. మరి నువ్వెందుకు వెళ్ళావు? ఇది దేవుని సన్నిధిని నీకు తెలియదా? దేవుని ధిక్కరిస్తున్నావా? దేవుని తృణీకరిస్తున్నావా? అయితే దేవుడు ఊరుకుంటాడా? ఆలోచన కలిగి ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆమె అనే వరకు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. దేవుని సన్నిధికి రానవాడు ఎలాగపోయారు, వచ్చి కూడా మరి రానవాడు లెక్కలో పడిపోతే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? లేదు. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేటివేమి. హిత్తీయులకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అయినట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించింది కదా. నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య అయినట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. నువ్వు అనుకుంటున్నావేమో దేవుని పని మానేసి దేవుని సన్నిధికి వెళ్ళడం మానేసి నేనేదో సొంతంగా చేసేద్దాను, సొంతంగా చేసేద్దాం అని అనుకుంటున్నావేమో. దానికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా జరుగుతుంది. నువ్వెంత కష్టపడ్డా, నువ్వెంత ప్రయాసపడ్డా చిల్లు సంచిలో వేసినటువంటి దానిలాగానే ఉంటుంది. చిల్లు కుండలో వేసిన నీళ్ళే అవుతాయి అంతే. నువ్వు పోస్తున్నావు నీళ్ళు, కానీ అందులో ఉండలేదు. కారణం ఏంటి? దానికి చిల్లు ఉంది, ఆ సంచికి చిల్లు ఉంది. దేవుని మాట నువ్వు వింటే ఆ చిల్లు ఉన్నా సరే ఆగిపోతాయి. నువ్వు దేవుని మాట వింటే లేదు. దేవుని మాట వినకుండా నీ సొంతంగా నువ్వు ప్రయత్నం చేసి నేను సొంతంగానే ధనవంతుని అయిపోవాలి, నేను సొంతంగానే బలవంతుని అయిపోవాలి, నేను సొంతంగానే నా బంధువులందరిలో కూడా నేను గొప్పవాడిని అయిపోవాలి, నేను సొంతంగానే నిద్ర మరి ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఏ కారణాలు దేవుని మాట ధిక్కరించామంటే దానికి వ్యతిరేకత వస్తుంది తప్ప, శాపం వస్తుంది తప్ప దీవెన రాదు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ దావీదుతో అదే చెప్తున్నాడు. యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలంగానే నేను నీకు అపాయం పుట్టిందును. ఎవరో బయట వచ్చి కాదు నీకు అపాయం చేయండి, నీ ఇంటి వారి మూలని. ఇవాళ గృహ కలహాలు, కుటుంబ కలహాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ ఇంటి వారి వల్లే. నువ్వు దేవుని దృష్టికి వ్యతిరేకం చేసావు, నీ ఇంటి వారే నీకు వ్యతిరేకం అయిపోతున్నారు. అంతవరకు కలిసి ఉన్న వాళ్ళే ఏమైపోతున్నారు? నువ్వు దేవుని మాట వినలేదు అంచేత నీకు నీ ఇంటి వారే నీకు వ్యతిరేకం అయిపోతున్నారు. దావీదుకు వచ్చిన శాపం అదే. నా ఇంటి వారి నీ ఇంటి వారి మూలంగానే నేను నీకు అపాయం పుట్టించును. నీవు చూస్తుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగించదను. పగటి యందు వాడు వారితో శయించును. నీవు ఈ కార్యము రహస్యంగా చేస్తూ కానీ ఇశ్రాయేలులందరూ చూస్తుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయించదును అని. నేను పాపం చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించాను. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో దావీదు పశ్చాత్తాపడ్డాడు. నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. ఇవాళ నువ్వు ఆరాధన మానేసి బైబిల్ దగ్గర మానేసి ఈ వాక్యం విన్న తర్వాత ఇప్పుడైనా సరే మారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ కోరితే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ప్రభువా నేను నిన్ను నమ్మాను, నన్ను క్షమించు అంటే క్షమిస్తాడు.
దావీదు అంత పాపం చేసినా 51వ కీర్తన రచించాడు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయద్దు ప్రభువా అని గోజాడాడు. నా కన్నీటితో పరుపు తీరిపోతుంది అంటున్నాడు. అంత కన్నీరు వచ్చేసింది అనమాట. అంటే అంత దుఃఖపడ్డాడు. ఆ దుఃఖం నీకుందా ఉంటే దేవుడు నేను దీవిస్తాడు. వాత వేయబడి మనస్సాక్షి కలిగి ఏం చేసేళ్ళే దేవుడి సన్నిధి విడిచిపెడితే దేవుడు అన్నే చేశాడు అనేటువంటి నిర్లక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు అనుకో, ఏం చేస్తున్నాడు? దావీదు ఏం చేశాడు? అయితే ఈ కార్యం వల్ల యెహోవాను దూషించుటకు ఆయన శత్రులకు నీవు గొప్ప ఏదో కలుగజేస్తూ కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును అని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళు. నువ్వు ఎవరికి అవకాశం ఇచ్చావు? శత్రువుకు అవకాశం ఇచ్చావు. నువ్వు క్రైస్తవుడు అయ్యుండి, క్రీస్తు సంఘంలో సభ్యుడయ్యుండి, క్రీస్తు మాటకు లోబడి జీవిస్తూ దేవుని యొక్క పనిని ఎగనాం పెట్టేసి మానేసి ఎగరగా వెళుతూ ఉంటే ఎవరి నామానికి అవమానం వస్తుంది? నిన్ను గురించి గమనించినట్టు విన్నవాళ్ళంతా కూడా ఏమనుకుంటారు? నీ దేవుణ్ణి దూషిస్తారు. ఇంత గొప్పగా ఉన్నాడు, ఇంత గొప్పగా చేసింది, ఇంత ఏమైపోయింది, అయిపోయిందా, 3 నాళ్ళు ముచ్చటనా అని ఎవరికి దోషణ వస్తుంది? మిమ్మల్ని బట్టి కదా అన్ని జనుల మధ్య నా నామం దోషణ పాలవుతుందని. ఎవరికి వస్తుంది? దావీదు వల్ల. అయితే ఈ కార్యం వల్ల యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప ఏదో కలిగజేస్తుంది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చును. చచ్చడా చావలేదా? దేవుడు చెప్పిన మాట నెరవేర్చండి. మనం అనుకుంటాం మన ఇష్టం, మన ఇష్టానుసారంగా చేద్దాం. దేవుని ఇష్టం వద్దు. నువ్వు దేవుని నమ్ముకోకుండా ఉంటే అసలు నువ్వు దేవుని నమ్ముకోలేదు. మెల్లగా ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చగా ఉంటే నీ నోటి నుంచి నా నోటి నుంచి నిన్ను దేవుని ఎరగలేదనుకో, ఎరగినప్పుడు ఎరగినట్టే ఉండు. ఎరిగి ఉండి కూడా నువ్వు అలా చేస్తున్నావంటే మరి దేవుడు అంటే దేవుడు తెలీదా? దావీదుకి తెలీదా దేవుడు ఏంటో? సితారాతో స్తుతించలేదా? యెరూషలేము వైపు కన్నులెత్తి ప్రార్థన చేయలేదా? దేవుని యొక్క మహిమ ఏంటో తెలీదా? దేవుని యొక్క పరాక్రమం ఏంటో తెలీదా? కానీ దేవుని తోలనాడే, దేవుని నిర్లక్ష్యం చేశాడే. మరి మన జీవితంలో మనం అలా ఉంటే మన సంగతి ఏంటి? ఈ రాత్రి సమయంలో ఆలోచించేద్దాం. కొంచెము బుద్ధిహీనత ఘనతను జ్ఞానాన్ని తయారు చేస్తుంది. కొంచెమే. ఈ బైబిల్ తరగతికి వచ్చి, ఆరాధనకు వచ్చి, దేవుని కార్యక్రమంలో పాల్గొని, దేవుని బిడ్డలతో కలిసి దేవుని స్తుతిస్తూ ఉంటే ఆయన ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. దేవుడు అంటే నిర్లక్ష్యం చేసి దేవుడు అక్కర్లేదు, నా సొంత పనే నేను చేసుకుంటాను, నా సొంత కార్యక్రమంలో నేను ఉంటాను అని చెప్పి నువ్వు అనుకున్నావంటే దీవెనలు రావు, సరిగదా శాపాలు వస్తాయి. ఈ రాత్రి సమయంలో ఆలోచించే. అవునా? దావీదుకి ఏం జరిగింది? కొంచెం బుద్ధిహీనత ఏమైంది? తన ఘనతను, తన జ్ఞానాన్ని తేడా చేసేస్తుంది. తెలిపోయిందా లేదా? 15 వచనం దావీదు గురించి ఆలోచించేసాం. మరొక వ్యక్తి గురించి ఆలోచించారు. దావీదు గారు కొడుకు ఎవరు? సొలొమోను. సొలొమోను గురించి ఆలోచించేస్తే సొలొమోను ఏం చేశాడు? సొలొమోను ఏం చేశాడు? కామాతురతకి దిగజారిపోయాడు. రాజుల మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం, 11వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుతున్నాను. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతో త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలుకు దేవుడు సెలవిచ్చాడమ్మా. ఏంటి అన్నమాట? మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు,
హిత్తీయులు, ఈ 5 రకాలైనటువంటి జనులు కూడా మీ హృదయాల్ని తమ దేవతల తట్టు తిప్పుతారు కాబట్టి వారితో సహవాసం చేయకూడదు, అన్యులతో సహవాసం చేయకూడదు అని దేవుడు ముందే చెప్పేశాడు. చెప్పలేదా? తెలుసా తెలదా? అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉంది. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడని యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. తన తండ్రి అడుగుదారులో నడుస్తున్నాడు. 5 రకాలైనటువంటి అన్యుల గురించి చెప్తున్నాడు. ఎలాంటి వాడు? మోయాబీలు ఎలాంటి వాడు, ఎదోమీయులు ఎలాంటి వాడు, అమ్మోనీయులు ఎలాంటి వాడు, సీదోనీయులు ఎటువంటి వాడు, హిత్తీయులు ఎటువంటి వాడు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్, వీళ్ళ చరిత్ర మనకు తెలుసా తెలదా? అటువంటి వాళ్ళతో నువ్వు సహవాసం కలిగి ఉండకూడదు అని చెప్పాడు. అయినా సరే సొలొమోను వాళ్ళతోనే సహవాసం కలిగి ఉన్నాడు. ఇవాళ క్రీస్తు సంఘ సభ్యుడిగా నువ్వు ఉండి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అన్యులైనటువంటి వ్యక్తులు, వాళ్ళ విగ్రహారాధికులు, త్రాగుబోతులు, తిండిబోతులు, తిత్తిబోతులు, వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తున్నావు. చెయ్యొద్దని చెప్పి దేవుడు చెప్పాడు. వాళ్ళతో పాటు విందులకు వెళ్తున్నావు, వాళ్ళతో పాటు ఆకర్షించబడుతున్నావు, వాళ్ళతో పాటు నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు అనుసరించేటువంటి వాళ్ళ విగ్రహాలను నువ్వు పూజ చేస్తున్నావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు బలికి పట్టుకెళ్తున్నారు పశువుని, వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నావు అంతే. వాళ్ళు ఇచ్చే మందుకి, వాళ్ళు పెట్టే తిండికి, వాళ్ళతో సహవాసానికి వెళ్ళిపోతున్నావు. చింతాలు వెళ్తున్నావా? మేకను పట్టుకెళ్తున్నారు కోసుకుంటాకి, పూతుని పట్టుకెళ్తున్నారు బలి ఉంటాకి. వెళ్ళకూడదు, వెళ్ళొద్దని చెప్పాడు దేవుడు. ఒకవేళ అలా చెప్పకపోతే చేసినా పర్వాలేదు, తెలియక చేసామనుకోవచ్చు. ముందే చెప్పేసాడు వెళ్ళొద్దని. దేవుడు చెప్పాడు నువ్వు అలా చేయొద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దు అని చెప్పి దేవుడు చెప్పాడు. అయినా సరే దేవుడి మాట లెక్కలేదు. లేకుండా చెప్తా లేదా? విశ్వాసికి అవిశ్వాసతో పాలెక్కడిది? క్రీస్తుకు బెలియాలతో పూర్తి అక్కడిది చెప్తా లేదా కొరింథీ పత్రికలో? అయితే నేటి క్రైస్తవులను పడేటువంటి వారు ఏం చేస్తున్నారు? సంఘ సభ్యులు ఎవరితో మీ సహవాసాలు ఉంటున్నాయి? ఎవరితో సహవాసాలు? వాళ్ళతోటైనా సహవాసం. వాళ్ళ వేషాలను వేస్తున్నారు, వాళ్ళ మాటలు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ అలవాట్లు చేసుకుంటున్నారు, వాళ్ళు చెప్పింది చేస్తున్నారు అంతే. వాళ్ళ విగ్రహాలను ఆరాధన చేస్తున్నారు, వాళ్ళు బలించి వాళ్ళతో పాటు తింటున్నారు, వాళ్ళతో పాటు తాగుతున్నారు. దేవుడికి ఇష్టమైంది. సొలొమోను మహాజ్ఞానే. ఎంత జ్ఞానం ఇచ్చాడో దేవుడు. అంత జ్ఞాని ప్రపంచంలో ఆ దినాల్లో ఎవరు కూడా లేరు. అంత ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు. అయినా సరే కొంచెం బుద్ధిహీనత ఏం చేసింది? సొలొమోన్ని నాశనం చేసేసింది. ఏమని చేసుకున్నాడు? ఫరో కుమార్తెను ఐగుప్తు వెళ్ళొద్దన్నాడు. ఐగుప్తు వెళ్ళొద్దు, గుర్రాల కోసం ఐగుప్తు వెళ్ళొద్దని కూడా చెప్పాడు. కానీ ఐగుప్తే వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఐగుప్తు నుంచి వచ్చాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? మన జీవితాలు ఎలా ఉన్నాయి? పాపంలో నుంచి బయటకు వచ్చాం, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతున్నాం. రాకముందు 1 సీసా తాగేవాడు, ఇప్పుడు వచ్చేసి మానేసి మళ్ళీ వెళ్ళేటప్పటికి 2 సీసాలు 3 సీసాలు తాగేస్తున్నాడు. ఏమైపోతుంది? మరియా ఆలోచించండి ఒకసారి. మానేసావు, విసర్జించావు, చంపేసావు, మళ్ళీ వాటిని మళ్ళీ తీసుకున్నట్టున్నావు. విసర్జించిన దాన్ని మళ్ళీ తీసుకోవచ్చా? కుక్క కక్కేసింది మళ్ళీ తింటుందంట. ముందు తిన్నదానికంటే వెనక తిన్నది ఇంకా రుచిగా ఉంటుందంట కుక్కకి.
కక్కేసిందే రుచిగా ఉంటుందంట, ఇంకా రుచిగా ఉంటుందంట, అందుకు వదిలిపెట్టదంట. ముందు తిన్నది కొంచెం వదిలిపెట్టినా వదిలిపెట్టచ్చు, కానీ రెండోసారి తినేది అస్సలు వదిలిపెట్టదంట. నాకే అతను పడుతుంది. అవునా? కుక్క తన వాంతికి తిరిగినట్లు అన్నాడు. కడగబడ్డ పంది మరలా బురదలో వెళ్ళినట్టు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నటువంటి ఏశావు లాంటి భ్రష్టుడు కానీ వ్యభిచారి గారి మీద ఉంటున్నాడు. జాగ్రత్త ఆలోచించి అంటున్నాడు. సొలొమోను మహారాజు మహాజ్ఞాని. కొంచెము బుద్ధిహీనత వచ్చిందండి అతనికి. కామాతురత. ఎంతమంది అండి భార్యలు? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఇంకా కావాలంటే దేవుడు ఇస్తాడు కదా అడిగితే. ఏం చేశాడు? అతని భార్యలు అతని మనసును తిప్పివేసినాయి. 4వ వచనంలో సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా. అతను తిరిగాడు, అతని భార్యలు తిప్పారు. అబ్రాహాముతో చెప్పాడు, నీ భార్య చెప్పిన మాట వినమని. మంచిగా ఉంది కాబట్టి శారా యజమానిగా గౌరవించింది. మరి యెజబెల్ ఎలా ఉంది? సొలొమోను భార్య ఎలా ఉంది? ఆలోచించు ఒకసారి. గయ్యాలతో కాపురం చేయడం కంటే ఒక మిద్ది మీద ఒక మూల యోగ్యురాలు తన పెరుగుడికి కిరీటం, కిరీటంగా ఉంచుకోవాలి. గుణవతి అయిన భార్య దొరుట అరుదు. అది నృత్యం కంటే 700 మంది రాజకుమార్తెలైన భార్యలు ఉన్నారు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసి ఒక్కొక్క భార్య ఒక్కొక్క దేవతను తీసుకొచ్చింది. ఆ దేవతకు ఒక గుడి, ఆ గుడికి ఒక పూజారి. ఎన్ని గుళ్ళు కట్టించేశాడు? నీ చేతులు రక్తాప్రాతంతో ఉన్నాయి, నువ్వు నా మందిరం కడతాక సరిపోవు, నీ కొడుకు చేత నేను కట్టించుకుంటానని చెప్పిన దేవాది దేవుడు అంత ధీటుగా చెప్పినటువంటి సొలొమోను ఏం చేశాడు? ఎన్ని గుళ్ళు కట్టించేశాడండి? యెరూషలేము దేవాలయం దేవునికి కట్టించిన దేవాలయం ఉంటే కాదు, ఈయన 1000 గుళ్ళు కట్టించేశాడు. 1000 మంది పూజారులు పెట్టేశాడు, 1000 దేవతలు. సొలొమోను యొక్క జీవితం ఏమైపోయింది? కారణం ఏంటి? కొంచెము బుద్ధిహీనత, కొంచెము బుద్ధిహీనత. చివరికి సొలొమోను యొక్క జీవితం ఏమైపోయింది? సొలొమోను అస్తారోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచారు. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. అనుసరించాడా? తండ్రిని అనుసరించాడా? యోహాను సువార్తలో తండ్రి ఏది చేస్తే కుమారుడు అదే చేస్తాడు. దావీదు అలా చేశాడు, సొలొమోను కూడా అలాగే చేశాడు. తండ్రులారా, మీ బిడ్డలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధల వారిని పెంచండి. తండ్రులకు హెచ్చరిక, నీ కుమారుడు బాగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు సరిగా ఉండాలి. నీ కుమార్తె దైవభక్తులు వెలగాలంటే నీ తల్లి గారిని ఎలా ఉండాలి? తల్లిదండ్రులారా, మీ బిడ్డల ప్రభు యొక్క శిక్షలో బోధలో పెరగాలి అంటే మీరు మొట్టమొదటి దేవుడికి లోబడి జీవించాలి. దావీదు యొక్క బిడ్డలు అలాగైపోయారు, సొలొమోను యొక్క బిడ్డలు కూడా అలాగైపోయారు, నాశనం అయిపోయారు. వాళ్ళ చరిత్ర తర్వాత మనం చూస్తే అక్కడ చరిత్ర మనకి ఉంది. ఇక్కడ అశ్షూరు జనంలోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు తిరిగి రాలేదు మళ్ళా. ప్రియ సహోదరి సహోదరుడ, ఈ రాత్రి సమయంలో కొంచెము బుద్ధిహీనత ఘనతను జ్ఞానాన్ని తెలియజేస్తుంది. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? కొంచెం బుద్ధిహీనత మనలో ఉండకూడదు, కొంచెం నిర్లక్ష్యం మనలో ఉండకూడదు. కొంచెము బంగారం కొంటగలుగుతాం, కొంచెం చూస్తాడా వాడు? ఏ త్రాసు చూస్తాడు? ధర్మకారులు అంటారు. కొంచెం రాజుడు ఇవాళ ఉల్లిపాయలు కూడా అలాగే వస్తున్నాడు. ఒక ఉల్లిపాయ కూడా ఎక్కువ వెయిట్ లేదు. మరి మన బుద్ధి ఎలా ఉంది? ఒకసారి ఆలోచించాలి. మన బుద్ధి ఎలాగ ఉంది? దేవుడు మనం శుద్ధీకరించాడు.
శుద్ధీకరించిన తర్వాత శుద్ధిగానే ఉండాలి. దశరథపతిలో చెప్తాడు, ప్రభువు ఆత్మ మిమ్మల్ని శుద్ధి చేయటం బట్టి అంటున్నాడు. పరిశుద్ధాత్మను మనం శుద్ధి చేశాడు. మన శుద్ధమైన హృదయంతో దేవుని సన్నిధిలో మనం జీవించాలి తప్ప కొంచెం బుద్ధిహీనత వచ్చినా సరే ఏమైపోతావు? దావీదు నాశనం అయిపోయాడు, సొలొమోను నాశనం అయిపోయాడు. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 39వ అధ్యాయం. యెషయా గ్రంథం 39వ అధ్యాయం. మొదటి 8 వచనాలు. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడనైన మెరోదక్బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలను అతని వద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంట అందేమి రాజ్యం అందేమి కలిగిన సమస్త వస్తువులలో దేన్ని మరుగు చేయక తన పదార్థముల కుట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించింది. పిమ్మట ప్రవక్త యెషయా రాజాని హిజ్కియాకు వచ్చి, ఆ మనుషులు ఏమని నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగుగా హిజ్కియా, బబులోను అను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాడు. నీ ఇంట వారు ఏమేమి చూచిరని అతడు అడుగుగా హిజ్కియా, నా పదార్థములలో దేన్ని మరుగు చేయక నా ఇంట ఉన్న సమస్తం నుండి వారికి చూపించున్నాను నేను. అంతటి యెషయా హిజ్కియాతో ఇతను, యెహోవా సెలవిచ్చిన మాట విను, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదరని సైన్యులకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. మరియు నీ గర్భమును పుట్టిన నీ పుత్ర సంతను బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకెళ్ళిపోదు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవాకి చొప్పున జరుగుట మేలే, నా దినంలో సమాధాన సత్యములు కలుగును కాక అని యెషయాతో అన్నాడు. యెషయాకి హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం కలిగింది. హిజ్కియాకి అటువంటి పరిస్థితిలో ప్రవక్త ద్వారా హెచ్చరిక పంపితే ఆ హెచ్చరిక లోపడ్డాడు. గోడవైపు తిప్పుకున్నాడు, తల కన్నీటితో ప్రార్థన చేశాడు. నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. దేవుడు అతను ప్రార్థన ఆలకించాడు. మరి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడంటే మళ్ళా ఇతని బుద్ధి మారిపోయింది. కొంచెము బుద్ధిహీనత ఘనతను జ్ఞానమును తేల చేస్తుంది. ఇంకా నా అంతటి వాడు లేడనుకున్నాడు అంతే. తన శత్రువు అయినటువంటి బబులోను రాజు బలదాను కుమారుడు మెరోదక్బలదాను అనేటువంటి వాడు హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని వద్దకు పంపాడు. హిజ్కియా రోగిగా ఉండటం, చనిపోవటానికి సిద్ధంగా ఉండటం, మళ్ళా బ్రతకడం, 15 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వటం ఇదంతా తెలుసుకుని కానుకలు ఇచ్చి పంపించాడు, పుత్రం ఇచ్చి పంపించాడు. ఐస్ అయిపోయాడు అంతే హిజ్కియా. ఏంటనమాట, గర్వం వచ్చేసింది. హిజ్కియాకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. నా అంతటి వాడు లేడు, నేను ఇంకా 15 సంవత్సరాలు బతుకుతాను, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నా శత్రువుల్ని నాశనం చేశాడు అనుకున్నాడా? ఎంత గర్వం వచ్చేసి మర్చిపోయాడు. దేవుడికి కృతజ్ఞతగా లేదు. శత్రువుని లోపలికి రానిచ్చాడమ్మా. శత్రువు లోపలికి వస్తే ఊరుకుంటాడా? సాతాను గాడికి మనం చోటిచ్చామనుకో వాడు ఏం చేస్తాడు? సాధారణ చోటు ఇవ్వకూడదు. అది నిద్ర అవ్వచ్చు, కుంగుబాట్లు అవ్వచ్చు, ఆలోచనలు అవ్వచ్చు. సాధారణ చోటు ఇవ్వకూడదు. చోటు ఇస్తే వాడు వచ్చి కూర్చుంటాడు. వాడిని ఎదిరించాలి. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. హిజ్కియాకి గర్వం వచ్చేసింది. 15 సంవత్సరాలు నన్ను ఆయుష్ ఇచ్చాడు దేవుడు నాకు అనుకున్నాడు. తనకున్నదంతా చూపించేసాడు, లోపల తీసుకెళ్ళిపోయి. మన జీవితాల్లో కూడా అలాగే చేస్తూ ఉంటాం. ముక్కు ఎవరినోడు వస్తూ ఉంటారు, చుట్టాలు లోపల తీసుకు హాల్ అంతా ఎందుకు పెట్టారు? వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టాలి? పడగదిలో తీసుకెళ్ళకూడదు, లోపల గదిలో తీసుకెళ్ళకూడదు. ఎంత ఎవరిని తీసుకెళ్ళాలి లోపల గదిలోకి?
ఆత్తులు తీసుకెళ్ళాలి. ఇంకా మనం ఏం చేస్తూ ఉంటారు కొంతమంది, ఇగో అక్క బీరువా కొన్నాను చూసావా, ఆ బీరువాలో ఇదిగో బంగారం ఉంది చూసావా, ఇదిగో పట్టు చీర ఇదిగో చూసావా, ఇవన్నీ ఎవరు చూపిస్తున్నా? శత్రువుకి. ఆ పైకి చూసినప్పుడు బాగా ఉంది, అబ్బా పైకి బాగా అంటారు, ఓహో ఇదని ఉంది, దీన్ని ఇప్పుడు కాజేస్తాను చూస్తాను అని మనసు ఎలా ఉంటుంది. గర్వహృదయులు యెహోవాకు హీయులు. దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం తగ్గించుకుని దేవునికి లోబడి మనం జీవించాలి. దేవా నీవు ఇచ్చావు, నీకు స్తోత్రాలు అని అందరికీ చూపించకూడదు. అన్నీ వస్తే అలాగే చూపించడానికి ఇష్టపడలేదు. పోతే పని రాడిపడలేదు. నా భర్తకి తప్ప ఎవరికి చూపించడానికి నేను ఇష్టపడలేను అన్నది అంతే. వస్తే ఆ రీతిగా రైట్ అయింది. ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు మనకు చేసిన మేలు, మనం అనుభవిస్తున్న మేలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మనం ప్రాణంతో చెప్పుకోవాలంటే తప్ప శత్రువుతో చెప్పకూడదు. శత్రువుకి స్థలం ఇవ్వకూడదండి. శత్రువుకి ఏమాత్రం చోటు ఇవ్వకూడదు. యేసుప్రభువు చెప్పాడు, ఆఫ్కోర్స్ నీ శత్రువు సహా నువ్వు ప్రేమించాలి. కానీ శత్రువుని లోపల తీసుకొచ్చావనుకో ఏమవుతాడు? వాడి మనసు అలాగే ఉంటుంది. వాడి శత్రుత్వం, వీడిని ఎలా చంపాలా, వీడిని ఎలా నాశనం చేయాలి, మొత్తం సర్వనాశనం చేసేసాడండి. ఆ పిల్లలు కూడా నపుంసకులు చేసి తీసుకెళ్ళిపోయాడు బబులోను చెరసాల. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఎవరి పిల్లలంటే ఇశ్రాయేలీయులు కదా. వాళ్ళని నపుంసకులు చేసి తీసుకెళ్ళిపోయారు. రాజవంశంలో పుట్టిన పిల్లల్ని బబులోను చెరసాలలో. 3 విషయాలు మాత్రం చెప్పారు. కొంచెం బుద్ధిహీనత జ్ఞానాన్ని ఘనతని తయారు చేస్తుంది. ఎవరి గురించి చెప్పాను? దావీదు గురించి చెప్పాను, సొలొమోను గురించి చెప్పాను, హిజ్కియా గురించి చెప్పాను. ఇంకో మరిద్దరి గురించి చెప్పాలనుకున్నాను, సమయం అయిపోయింది అనుకుంటా. దేవుని చిత్తమైతే మరొకసారి మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో విత్తబడిన వాక్యం బిడ్డ హృదయాల్లో బదిలిపరుచుకుంటారు, ఫలించి అభివృద్ధి పొందుకి సహాయం చేయండి. దావీదు గురించి, సొలొమోను గురించి, హిజ్కియా గురించి బిడ్డలతో ముచ్చటించడం జరిగింది. ఎంతవరకు అవగాహన చేసుకున్నారు? అన్నాడు వారికి సంభవించి ఈ యుగాంతమందున మాకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డటువంటి లేఖన. నాయన, దావీదు వలె మేము ఉండకుండా, సొలొమోను వలె మేము ఉండకుండా, హిజ్కియా వలె మేము ఉండకుండా మీ కృపలో నాయన మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాను. సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేసుకుంటున్నాను. చాలామంది దిగజారుతున్నారు, వెనుకాడుతున్నారు. మీ కార్యాల కంటే వాళ్ళ సొంత కార్యాలు ఎక్కువ అనుకుంటున్నారు. మీకంటే ఎక్కువ స్థానం వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అన్నిటితో సహవాసం కలిగి ఉంటున్నారు. లోకాన్ని ప్రేమిస్తున్నారు. అటువంటి పరిస్థితి బిడ్డల నుంచి దూరపరచమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, నాయన, విన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. వాక్యపు వెలుగులో వారి జీవితాలు సరిచేస్తుంది. ఇప్పుడైనా మారు మనసు పొంది ఎక్కడి నుంచైనా మీ మాటకు లోబడి జీవిస్తూ దయతో క్షమించమని, అపరాధాలు మన్నించమని, నిండు మనసుతో దావీదు వల్లే పశ్చాత్తాపంతో మీ సన్నిధిలో ప్రార్థన చేసి మీ నుంచి మేలు పొందుకు ప్రభుత్వం విజ్ఞాపన చేస్తున్నాను. వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. ఇంత పర్యంతం మీ సన్నిధి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తుంది. నాయన, ఈ రాత్రి సమయంలో ఈ బైబిల్ తరగతిలో ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతించిన వారమంతా కూడా మీరు కాచి కాపాడండి. ఎందుకంటే అత్యధికంగా రాబోయేటువంటి వారు కూడా కాచి కాపాడండి. మీ చిత్తమైతే మీ కుమారుడానికి ఇస్తారు ఆలస్యమైతే మరి శుక్రవారం మేమంతా కలిసి మిమ్మల్ని స్తుతించి, కనపరిచి, ప్రార్థించి, వాక్యం ధ్యానించే భాగ్యం దయచేయండి. ఈ ప్రార్థన మా రక్షకులను మీ పిక్కుమాడని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.